గురుభ్యో నమః. సిగ్మా స్పిరిచువల్ సేవకి స్వాగతం. ప్రతిరోజు సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మనం నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం, ప్రముఖుల జర్నలు తెలుసుకుంటున్నాం, అదేవిధంగా నేటికున్న విశేషతలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఈరోజు అనగా ఏప్రిల్ 7వ తారీఖు 2026 సంవత్సరం మన పంచాంగం తెలుసుకుందాం. నేడు మంగళవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, చైత్రమాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. సూర్యోదయము ఉదయం 5:51 అవుతుంది. సూర్యాస్తమయము సాయంత్రం 6:08 అవుతుంది. తిది పంచమి, బహుళ పంచమి మధ్యాహ్నం 1:54 వరకు ఉంటుంది. తదుపరి షష్ఠి వస్తుంది. నక్షత్రము రాత్రి 3:26 వరకు జ్యేష్ఠ ఉంటుంది. తదుపరి మూల వస్తుంది. యోగము వ్యతిపాత మధ్యాహ్నం 2:19 వరకు ఉంటుంది. తదుపరి వర్యాన్ వస్తుంది. కరణము మధ్యాహ్నం 1:54 వరకు తైతులో ఉంటుంది. తదుపరి రాత్రి 2:56 వరకు గరజి ఉంటుంది. దాని తర్వాత మనకు వనజి వస్తుంది. శుభ సమయం ఉదయం 9:08 నుండి 10:58 వరకు ఉంటుంది. తిరిగి ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 1:01 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:04 నుండి 6:08 వరకు ఉంటుంది. రాహుకాలము, యమగండము, దుర్ముహూర్తం అనేవి ఆ సమయంలో కొన్ని పనులు ప్రారంభించకూడదు అంటే కొంతమంది మహానుభావులు ఏం చేస్తారంటే అసలు ఆ టైంలో ఏ పని చేయకూడదు అంటారు. రెగ్యులర్గా మీరు చేసే పనులు చేసుకోవచ్చు, కానీ కొత్తగా స్టార్ట్ చేసే పనులు మాత్రం ఆ సమయంలో మీరు స్టార్ట్ చేయకూడదు. రాహుకాలము ఉదయం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:18 నుండి 9:17 వరకు ఉంటుంది. మరలా రాత్రి 10:49 నుండి 11:39 వరకు ఉంటుంది. వర్జ్యం ఉదయం 7:02 నుండి 8:48 వరకు. అమృత గడియలు సాయంత్రం 5:41 నుండి 7:27 వరకు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖులు మనం తెలుసుకుందాం. ఈరోజు అనగా ఏప్రిల్ 7వ తారీఖు నాడు 1894 సంవత్సరంలో గడియారం వెంకట శేషశాస్త్రి గారు జన్మించారు. పరాయి పాలనను నిరసించి స్వాతంత్ర కాంక్షను అనువనువున రగల్చుతూ రచించిన మహాకావ్యమే శ్రీ శివభారతము ఇతను రాయడం జరిగింది. అదేవిధంగా 1884 సంవత్సరంలో షార్లెట్ ఏ గ్రే అనే వ్యక్తి జన్మించారు. 1920 సంవత్సరంలో రవిశంకర్, మీ అందరికీ సుపరిచితులు, భారతీయ సంగీత విద్వాంసులు ఈరోజే జన్మించడం జరిగింది. 1925 సంవత్సరంలో కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు జన్మించారు. 1926 సంవత్సరంలో ప్రేమ్ నజీర్, భారతీయ చలనచిత్ర నటుడు, 2 సార్లు ప్రపంచ గిన్నిస్ రికార్డు పొందిన వ్యక్తి జన్మించడం జరిగింది. 1935 సంవత్సరంలో ఎస్పి ముత్తురామన్ గారు జన్మించారు, తెలుగు తమిళ చిత్ర దర్శకుడు. 1939 సంవత్సరంలో రియాజ్ అహ్మద్, మాజీ వాలీబాల్ ఆటగాడు జన్మించారు. 1942లో జితేంద్ర, ప్రముఖ భారత చలనచిత్ర నటుడు జన్మించడం జరిగింది. 1962లో రామ్ గోపాల్ వర్మ జన్మించారు. అదేవిధంగా 1962 సంవత్సరంలో కోవై సరళ, తెలుగు నటి జన్మించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనము ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇంత మాత్రమే కాకుండా ఈ రోజుకి మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి, అది కూడా చూద్దాం. 1927 సంవత్సరంలో మొదటిసారి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభమైంది. వాషింగ్టన్ DC నుండి న్యూయార్క్ వరకు ఇది ప్రసారం కావడం జరిగింది. 1948 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. 1994లో గాట్ తుది ఒప్పందంపై 127 దేశాలు సంతకాలు చేయడం జరిగింది. ఇలా మనం ప్రతిరోజు కూడా మన యొక్క నేటి పంచాంగంతో పాటు ఆ రోజు పెట్టిన ప్రముఖుల వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజుకున్న ప్రత్యేకతలు ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు సిగ్మా స్పిరిచువల్ సేవని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.